హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు మనం వర్క్ బ్లౌజ్ కి లట్కన్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దామండి. ఇదే బ్లౌజ్ క్లాత్ ని యూజ్ చేసుకుని ఈ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి వర్క్ ఈ గోల్డ్ కలర్ క్లాత్ ని కూడా కొంత తీసుకుని ఏ రకం మంచి అందమైన లట్కన్ ని మనం స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. రెడీమేడ్ మనకి అవైలబుల్ గా లేనప్పుడు చక్కగా మన క్లాత్ తోనే మనం లట్కన్స్ మనం రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా మట్టకా టైప్లోని అంటే పాట్ నెక్ కింద వచ్చిందనమాట. దీనికి మనం డోరీకులు కడితేనే నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. సరేనండి, ఇప్పుడు మనం అది ఎలా రెడీ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. మనకి ఎక్కువ క్లాత్ కూడా మనకు అసలు ఏమీ యూజ్ లేదండి. మనకి ఆమ్ రౌండ్ కట్ట కటింగ్ చేసినప్పుడు ఇలా సైడ్న వస్తాయి కదా, ఈ పీసులే మనకి 2 పీసులు ఉంటే మనకి సరిపోద్ది అనమాట. ఇది చూడండి, ఇది టిష్యూ క్లాత్. ఈ క్లాత్ మనం పైపింగ్ కట్ట యూజ్ చేస్తాం కదా, దీంతో కుచ్చులు పెట్టి ప్రిల్స్ పెట్టి మనం హ్యాంగర్స్ని రెడీ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర అలాంటి క్లాత్ లేకపోతే కనుక మన బ్లౌజ్ క్లాత్తోనే కటింగ్ చేయగా సైడ్స్ అంటే మిగిలిపోతాయి కదా, దాంతోనే కూడా మీరు కుర్చీలు అనేవి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ తీసుకున్నాను కదా, దీని తర్వాత మనకి గోల్డ్ కలర్ ఇందులో వర్క్ ఉంది కాబట్టి నేను గోల్డ్ కలర్ డోరీ తీసుకున్నాను. ఇది దాని తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని మనం 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చూస్తారు కదా, ఇలా పెట్టుకుని ఒక ఫోల్డ్ అయింది కదా, దాని తర్వాత ఇంకొక మడత మనం పెట్టుకోవాలి. ఇది ఒక లట్కన్కి మాత్రమే నేను చూపిస్తున్నాను, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలాగన్నా చేసుకోవచ్చు, అటువైపు అన్నా చేసుకోవచ్చు, ఏదైనా సరే ఒకటే. 4 మడతల మీద మనకి ఫోల్డింగ్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే కార్నర్ పాయింట్ ఒకటి వస్తుంది. 2 వైపులేమో ఫోల్డింగ్స్ ఉంటాయి, ఒకవైపు ఏమో అలా 2 వైపులేమో ఇలా ఓపెన్ ఉంటుంది. చూస్తున్నారా, ఇలా ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేస్తే బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంచీ టేప్ మీరు తీసుకోండి. ఇంచీ టేప్ తీసుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి చూస్తారు కదా, ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న కార్నర్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచీలు, మీరు ఎంత పెద్దవి కావాలనుకుంటే అంత 2.5, 3 కూడా మీరు పెంచుకోవచ్చు. కానీ 2.5 అయితే సైజు పెద్దగానే వస్తాయి, మరి చిన్నవేవి రావు. ఇలా 2.5కి ఇటువైపు నుంచి పెట్టుకుని ఈ కార్నర్ నుంచి ఇలా మధ్యలో కూడా 2.5కి అంటే 2 ఇంచీలు ఇంకొక 2 గీతలు అనమాట. అక్కడ కూడా మనం ఇలా మధ్యలో కూడా పెట్టుకుని మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఈ ఫోల్డింగ్ వైపుని ఈ లైన్ వైపు కూడా ఒక మార్కింగ్ పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్ని ఇలా రౌండ్గా చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఈ లైన్ని కటింగ్ చేస్తే ఒక రౌండ్ షేప్ అనేది వస్తుంది. మనం రౌండ్ షేప్ కోసం గాజు కట్ట ఏమైనా పెట్టామనుకోండి, అది సైజు కొద్దిగా చిన్నది అవుతుంది. అది ఇలా కటింగ్ చేసుకుంటే కనుక మీకు కావాల్సిన సైజులో మీరు రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. చూడండి, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు సర్కిల్ ఎంత బాగా వస్తుంది అంటే కనుక మీరు ఏమీ కూడా మన వస్తువుని యూజ్ చేయకుండానే మనం సర్కిల్ని చక్కగా కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఓపెన్ చేస్తే చూసారా, చక్కగా రౌండ్ అనేది వచ్చేసింది. ఇది ఒక హ్యాంగర్కి మాత్రమే మనకి హ్యాంగింగ్కి యూజ్ అవుతుంది. దాని తర్వాత ఇంకొక పీస్ని తీసుకోండి. మనం బ్లౌజ్ కటింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన క్లాతుల్ని యూజ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూస్తున్నారా, ఇక్కడ ఇలా పెట్టి ఇలా ఇదే రకంగా మనం ఇక్కడ నేను అడ్డుగా ఫస్ట్ ఇలా ఎంత కావాలంటే అంత పెట్టి ఇలా కటింగ్ చేసి తీసేస్తున్నాను. దాని తర్వాత దీన్ని రౌండ్ ఎలాగైతే ఉందో అలా కటింగ్ చేసేయండి. ఎక్కడా కూడా ఎగుడు దిగుడు లేకుండా కటింగ్ చేయండి. మనకి ఈ రౌండ్ సర్కిల్ అందంగా వస్తేనే ఈ హ్యాంగర్స్కి మీకు చక్కగా ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఈ లట్కన్ అనేది ఫినిషింగ్ వస్తుంది. ఇలా మనకి ఎక్కడైనా సరే ఎక్కువగా క్లాత్ కట్టి చూసారు, ఇక్కడ ఏమైనా మిగిలినట్టు అనిపిస్తే కనుక ఇది కూడా ట్రిమ్మింగ్ చేసి చక్కగా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా తీసుకోండి. లేదంటే సేమ్ అదే రకంగా మీరు మళ్ళీ కొలుచుకొని కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా అయితే కనుక 2 ఒకేలా వస్తాయి అన్నమాట. ఒకవేళ మీరు కొలడంలో ఎక్కడైనా అటు ఇటు చేసినా పెద్ద చిన్న వస్తాయి. ఇలా అయితే కనుక కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇలా వచ్చిన తర్వాత ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అర్ధచంద్రాకారంలోని మనకి ఈ యాంగిల్ వస్తుంది. ఇప్పుడు మధ్యలో చేసి ఒక కట్ చేసేద్దాం. ఇలా ఒక కటింగ్ చేస్తే ఇది ఒక వైపుకి అనమాట, ఇది ఒక లట్కన్కి. ఇది పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇలా ఏదైనా సూదులు ఉన్నాయి కదా, బాల్ పిన్స్ ఏమైనా ఉంటే కనుక మీ దగ్గర ఈ పిన్ని ఇలా పెట్టుకున్నారంటే కనుక ముక్కలు మీకు ఎక్కడికి వెళ్ళకుండా ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ ఇది కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకొని ఇది కూడా ఒకసారి మళ్ళీ ఇలాగే కటింగ్ చేసేసుకుంటే 2 లట్కన్కి కూడా మనకి కింద బేస్కి
తయారైపోయినాయి. ఇప్పుడు మీకు ఈ టిష్యూ క్లాత్ ఉంది కదండి, ఇది నేను స్ట్రైట్గా క్రాస్గా కదండి ఒక అంచుని పట్టుకొని నేను ఇలా ముక్క తీసుకున్నాను. ఇది ఒక లటకన్కి మాత్రమే వస్తుంది. చూడండి, ఇది కనీసం 1.5 ఇంచు, కరెక్ట్గా 1.5 ఇంచు వెడల్పుని కటింగ్ చేశాను. పొడవు కూడా మీకు చూపిస్తాను. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఒక లటకన్కి ఎంత పొడవు క్లాత్ కావాలన్నది కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇది కనీసం ఒక 32 ఇంచీల వరకు నేను తీసుకున్నాను. అంటే నాకు ఆ మాత్రం పొడవు ఉంది క్లాత్, అందుకని నేను ఆ క్లాత్ అంతా తీసేసుకున్నాను అనమాట. మీ దగ్గర చిన్న చిన్న ముక్కలు ఉంటే అతికించుకోవచ్చు. అతికించుకుని అతుకులు ఉన్న లోపల వైపుకి ఇలాగా మడిచేయండి. అంటే ఆ అంచు ఈ అంచు కలిపి చక్కగా అంచు చివరంటే కుట్టండి. ఎక్కువ మార్జిన్ తీయొద్దు. అంచు చివరంటే ఇలా ఈ రిబ్బన్ ఇలా పట్టుకొని ఇలా అంచు చివరంటే స్టిచ్చింగ్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి టిష్యూ క్లాత్ లేకపోతే కనుక, అంటే సపరేట్గా మనకి బ్లౌజ్లోని వేరే కలర్తో వచ్చిన డిజైన్ క్లాత్ మీకు ఆ కలర్ లేకపోతే సేమ్ టు సేమ్ మనకి ఇప్పుడు బేస్కి ఏ కలర్ అయితే వాడామో ఇప్పుడు రౌండ్ సర్కిల్కి అదే క్లాత్, అలాంటి క్లాత్ని మీరు యూజ్ చేసేసుకోవచ్చు. అది కూడా అందంగానే ఉంటుంది. మ్యాచింగ్ కావాలి అనుకున్నప్పుడు ఇలా కుట్టుకోవాలన్నమాట. మన దగ్గర మ్యాచింగ్ క్లాత్ ఉంటే బాగుంటుంది, లేనప్పుడు సేమ్ క్లాత్ని యూజ్ చేసుకోండి. ఇలా అంచు కరెక్ట్గా చూసారు కదా, ఇలా అంచు అంటే కుట్టేసుకున్నాం. కుట్టుకుంటే ఇక్కడ మనకి కుర్చీలు పెట్టుకునేటప్పుడు జరగకుండా ఉంటుందన్నమాట. కంపల్సరీగా 2 అంచులు కలిపి ఒక కుట్టు అనేది కుట్టేయండి. దాని తర్వాత అదే కుట్టు దగ్గర ఇలా పట్టుకొని చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న కుర్చీలు, మరీ ఎక్కువ పెద్దగా కాదు, అలాగని బాగా చిన్న చిన్నవి కాదు, ఇలా మీడియం సైజులోని చిన్న కుర్చీలే పెట్టుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా కుర్చీలు పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయడమే. మీరు కుర్చీలు పెట్టుకున్నప్పుడు క్లాత్ లెంత్ అనేది ఇంతే అవసరమండి అని చెప్పేసి ఎవరూ చెప్పలేరండి. ఎందుకంటే మన చేతిని కుర్చీలు పెట్టుకోవడం బట్టి కుర్చీలకి ఎంత క్లాత్ పెట్టినా సరే అది వద్దన్నది అనమాట. ఎంత క్లాత్ అయినా సరే మనకి అందులోకి వెళ్ళిపోద్ది. అందుకని ఒక 32 ఇంచీలు పొడవు తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ లటకన్ తయారు చేసేటప్పటికి ఎంత క్లాత్ ఒకదానికి పడుతుంది, ఎంత పొడవు పడుతుంది అన్నది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి కుర్చీలు పెట్టుకోండి. కుర్చీలు పెట్టుకునేటప్పుడు అంచులు ఒకే రకంగా చూసారా, స్ట్రైట్గా అంచులు ఒకే రకంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఎగుడు దిగుడు వస్తే కనుక ఈ ప్రిల్స్ లుక్ అనేది పోతుంది. ఇలా కొద్ది టైం ఎక్కువ తీసుకున్నా సరే అందంగా కుర్చీలు పెట్టుకోవడం అన్నది రావాలి. ఇది చిన్నదే వెడల్పు కాబట్టి మీకు ఆటోమేటిక్గా కుర్చీలు అనేవి చక్కగా మీకు ఇలా సెట్ అయిపోతాయి. ఎక్కడైనా ఒక్కటి అటు ఇటు అయినా పర్లేదు, కానీ సాధ్యమైనంత వరకు అవ్వకుండా చూసుకోండి. చూస్తారు కదా, నేను స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా మనం కుట్టిన వైపు స్ట్రైట్గా ఉండాలి. అలాగే ఇలా కుర్చీలు పెట్టిన అంచు కూడా ఒకే లైన్లో ఉంటే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు అందంగా ఉంటుంది. మనం ఏ స్టిచ్చింగ్ చేసినా సరే ఫినిషింగ్ అన్నది ముందు చూసుకోవాలి. అది వచ్చే వరకు మళ్ళీ కుట్టు విప్పేసి మళ్ళీ అన్న వేసుకోవాలి, కానీ మనకేంటంటే కాంప్రమైజ్ కాకూడదు అనమాట. అలా అయితేనే మనకి ఏదైనా సరే అందంగా నీట్గా వస్తుంది. ఇలా కుర్చీలు పెట్టేసుకోండి. ఇలా నేను ఒక్కటి లటకనికి మాత్రమే కుర్చీలు పెట్టి చూపిస్తున్నానండి. మీరు ఇదే ఇంకొక అంత క్లాత్ తీసుకుని ఒకేసారి రెండిట్లకి కలిపి మీరు కుర్చీలు అనేవి పెట్టేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, మనకి ఎంత కుర్చీలకి క్లాత్ పెడితే అంతా కూడా వెళ్ళిపోద్ది అనమాట. అదే మీ దగ్గర క్లాత్ పొడవు కనుక తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు కొద్దిగా లూజ్గా అంటే పెద్ద పెద్ద కుర్చీలు పెట్టుకోండి. ఒకవేళ బాగా షార్టేజ్ ఉంటే కనుక క్లాత్ చూసారు కదా, ఇదంతా కలిపి ఇలా వచ్చింది. మనకి కుర్చీలు ఇలా వచ్చాయి చూసారండి. ఒకదాని తర్వాత ఒకటి ఒకే షేప్లోని చక్కగా కుర్చీలు అనేవి వచ్చాయి. ఇవి కుర్చీలన్నీ వచ్చిన తర్వాత ఒక ఇలా ఇంచీ టేపుతో ఇలా ఒకసారి చూసుకున్నా సరే కనీసం ఒక 11 ఇంచీల వరకు నాకు వచ్చిందంతే. ఇప్పుడు ఇది ఇలా కుర్చీలు పెట్టుకున్న తర్వాత ఈ 2 పీస్లోని ఒకటి తీసుకోండి. ఇలా ఒకటి తీసుకొని మనకి ఈ రెండు కూడా ఇది నాకు వర్క్ బ్లౌజ్ పీస్ కాబట్టి లోపల వైపు ఒక క్లాత్ని అటాచ్ చేసి ఉంది. లేనప్పుడు మనకి 2 వైపులా ఒకే రకంగా కనిపిస్తుంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, రైట్ సైడ్ వైపుకి ఇది చూసారు కదా, నాది రెడ్ కలర్ వచ్చింది కదా, ఇలా రైట్ సైడ్ వైపుకి కుర్చీలు పైకి ఉండేటట్టు పెట్టుకొని కుర్చీల అంచు ఇప్పుడు కుట్టిన అంచు అనేది ఈ అంచుకి ఇలా పెట్టుకొని చక్కగా ఇప్పుడు కుర్చీలు పెట్టడానికి ఏదైతే కుట్టు వాడామో అదే కుట్టు మీద మళ్ళీ ఒక్కొక్క స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. చూస్తున్నారా, అర్ధచంద్రాకారంలో ఉన్న షేప్కి మనకి అంచుకి కుర్చీల అంచు క్లాత్ అంచు రెండు కూడా కలుపుకుంటూ ఇది కుర్చీలు పెట్టాం కాబట్టి అందంగా మీకు తిరుగుతుంది.
ఇలా మనం అటాచ్ చేసేసుకోవాలి. నీట్గా నెమ్మదిగా ఫినిషింగ్గా చేసుకోండి. లేదంటే కుచ్చుల మీదకి కుట్టు వెళ్ళిపోయిందంటే కనుక అంత అందంగా అనిపించదు అనమాట, ఎగుడు దిగుడు వస్తాయి. ఇప్పుడు ఇది మిగిలిన కుచ్చుల్ని ఇలాగా కట్ చేసేయండి. చూసారు కదా క్లాత్ మనకి కుచ్చులది ఆ మాత్రం మిగిలింది. ఇటువైపు కూడా ఏవైనా స్టార్టింగ్లోని ఎక్కువ మిగిలితే అది కూడా దారాలు కటింగ్ చేసేయండి. చూస్తున్నారా, ఇది మిగిలింది. అంటే కనీసం ఒక 30 ఇంచీలన్నా సరే మీరు పొడవు తీసుకుంటే ఒక లటకన్కి రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా రివర్స్లోని ఇలాగ పెట్టి, అంటే రైట్ సైడ్ లోపల వైపు ఉంది, పై వైపుకి ఇలా రాంగ్ సైడ్ వచ్చింది. ఎక్కడి నుంచి అయితే ఇక్కడ స్టార్ట్ అయిందో అర్ధచంద్రాకారం అక్కడి నుంచి ఇలా పెట్టుకుని మళ్ళీ దాని మీద ఒక కుట్టు వేసేసుకోండి. ఈ రకంగా కరెక్ట్గాని, అంటే ఒక పాదం ఖర్చు కూడా కాకుండా అంచంటే ఒక కుట్టు వేసేసుకున్నారు అంటే కనుక నీట్గా ఉంటుంది అనమాట. ఇందాక ఎంతైతే మార్జిన్ తీసుకున్నారో సేమ్ టు సేమ్ అంతే మార్జిన్ తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోండి. చిన్నవి ఐటమ్స్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, టైం ఎక్కువే పడుతుంది. చిన్నదే కదా అనుకుంటాం కానీ కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఎగుడు దిగుడు వస్తే కనుక ఫస్ట్ ఇలాగా మీరు రివర్స్ చేసేయండి, ఆ తర్వాత కటింగ్ చేద్దాం. ఇలా రివర్స్ చేసేయండి. చూస్తున్నారు కదా చక్కగా ఇలాగా మనకి ఎంత నీట్గా వచ్చిందో చూసారా, అర్ధచంద్రాకారంలో ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ పై లైన్ కొద్దిగా ఎగుడు దిగుడు వచ్చింది కాబట్టి దాన్ని కూడా స్ట్రైట్గా కటింగ్ చేసేసి తీసేసుకుందాం. ఇలా కట్ చేసి తీసేయండి. తీసిన తర్వాత మీరు ఇలాగా చూసారు, ఇలా వచ్చిన తర్వాత ఇది విడిపోకుండా ఉండడం కోసం మనకి ఫినిషింగ్ కోసం ఈ 2 అంచుల్ని కూడా ఇలా కుట్టేసి ఒక కుట్టు వేసేసుకోండి. ఈ కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ 2 అంచుల్ని పట్టుకుని ఇలా కరెక్ట్ సెంటర్లోకి ఫోల్డ్ చేయండి. ఈ కుర్చీలు కూడా ఒకే దగ్గరికి ఇలా వచ్చేటట్టుగా చూసారా, ఈ రకంగా బార్డర్ కలిసేటట్టుగా పెట్టుకోండి. పెట్టుకుని సెంటర్లోని ఒక చిన్న కట్ పెట్టుకోండి. ఇది ఇక్కడ కరెక్ట్గా మీకు కుట్టు పడాలన్నమాట. అంటే మనకి డోరీ అన్నది ఇక్కడ జాయింట్ అవుతుంది కాబట్టి ఇలా సెంటర్కి ఒక కట్ పెట్టండి. ఈ రకంగా కట్ పెట్టిన తర్వాత నేను గోల్డ్ కలర్ది డోరీ తీసుకున్నాను కదా, అది చూపిస్తాను చూడండి. ఇలా మీరు 1 మీటర్ డోరీ తీసుకుని దానికి మధ్య కటింగ్ చేశారంటే కనుక ఒకవైపు ఏమో 1/2 మీటరు, ఒకవైపుకి 1/2 మీటరు సరిపోద్ది అనమాట. నేను ఇలాగా ఒక 40 ఇంచులకి చూసారా, ఇలాగ ఇంచీ టేప్తోని చూస్తున్నాను. ఇలా 20 ఇంచులు కొలుచుకుని దానికి డబుల్ చేస్తే 40 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం కట్ చేసేసిన తర్వాత ఈ డోరీని 2 ముక్కలు చేసాము అంటే కనుక 2 వైపులకి వచ్చేస్తుంది అనమాట. కనీసం ఒకవైపు 1/2 మీటర్ ఉండేటట్టు చూసుకొని 1 మీటర్ మీకు తీసుకున్నారంటే కనుక షాప్ నుంచి ఒక బ్లౌజ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక డోరీని తీసుకుని ఎటువైపు అయితే మీకు బాగా ఫినిషింగ్ వచ్చిందని అనిపిస్తుందో, మామూలుగా కుడితే 2 వైపులా చూస్తారు కదా, నేను స్టిచ్చింగ్ చేసినట్టయితే కనుక 2 వైపులా బాగానే వచ్చింది. కానీ మీకు కుడతలు లేకుండా ఏది బాగా వస్తుందో అటువైపుకి డోరీని పెట్టాలి. మనం కట్ చేసిన దగ్గరికి కరెక్ట్గా పెట్టి ఒక డోరీని ఇలా కొద్దిగా ముందుకే లాగి ఈ బార్డర్ అంచులు కూడా ఇలా కరెక్ట్గా సమానంగా ఉండేటట్టు చూసారు కదా, ఇలా కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకోండి. కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకుని ఇక్కడి నుంచి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా ఇక్కడ లాక్ చేయండి. దాని తర్వాత ఇలా తిన్నంగా తీసుకొచ్చి డోరీ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా స్టిచ్చింగ్ని లాక్ చేసేయండి. దాని తర్వాత డోరీలో మిగిలిన ముక్కని కటింగ్ చేసేయండి. ఇలా చేసిన తర్వాత మనం ఇలా రివర్స్ ఇలా తిప్పేము అంటే కనుక ఈ రకంగా ఇలా రివర్స్ తిప్పితే డోరీని ఇలా లాగితే చూసారు కదా ఎంత అందమైన లట్కన్ మనకి రెడీ అయిపోయింది. ఇలా వచ్చిన తర్వాత చూసారు కదా ఇలా అందంగా వచ్చింది కదా, లోపల వైపు నుంచి కుట్టు కూడా మనకి ఎక్కడ కనిపించదు అనమాట. అంటే ఈ కుర్చీలు పెట్టిన క్లాత్ కూడా మనకి ఇంటర్నల్గా వెళ్ళిపోయింది. ఇలా ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకోండి. దాని తర్వాత కుట్టు కట్ట ఏమన్నా ఇలా కనిపిస్తుంది లోపల వైపు ఇప్పుడు అటాచ్ చేసిందని అనుకుంటే కనుక అది కూడా కట్ చేసి మీరు తీసేసుకోవచ్చు. చూసారు ఇలా పెట్టిన తర్వాత ఈ లైన్ ఏదన్నా మనకి ఎక్కువగా అనిపిస్తే కనుక ఇప్పుడు కుట్టింది ఇప్పుడు అటాచ్ చేసాం కదా, అక్కడ కుర్చీలు కట్ట ఏమైనా కనిపిస్తే కనుక అది కూడా ఇలా కనిపించకుండా కుట్టుకి దగ్గరికి ఇలా చిన్నది ఇలా ఇక్కడ కుర్చీల దగ్గర కటింగ్ చేసేయండి. జాగ్రత్తగా కటింగ్ చేయండి. మనకి లట్కన్ మీద కుట్టు పడకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇదే రకంగా నేను 2వ హ్యాంగర్ కూడా రెడీ చేసేసి ఉంచుతానండి. 2వది కూడా మీకు నేను చూపిస్తాను. ఇలా ఇదే రకంగా సేమ్ టు సేమ్ మళ్ళీ ఒక క్లాత్ కటింగ్ చేసుకుని కుర్చీలు పెట్టుకుని 2వది కూడా నేను రెడీ చేసేసుకున్నాను. చూసారండి ఎంత ముద్దుగా ఉందో. మనకి సైజు ఎంత కావాలనుకుంటే అంత మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇది చిన్న సైజు కాదు, అలాగని ఓవర్గా పెద్ద సైజు కాదు, మీడియం సైజు అనమాట. ఇది చాలా బాగుంటుంది. హెవీ బ్లౌజులకి ఈ సైజు చాలా అందంగా ఉంటుంది. చూసారా
చక్కగా ఉంది, చాలా ముద్దొచ్చేటట్టుగా ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే రెడీమేడ్ లట్కన్లు అన్నవి ఇప్పుడు మనకి మోడల్ పోయిందండి. ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్వే వస్తున్నాయి అనమాట. ఇది బరువు ఎక్కువగా ఉండదు, మనకి లాగినట్టు అనిపించదు, అలాగని చెప్పేసి డ్యామేజ్ కూడా అవదు. మళ్ళీ వాష్ చేసుకున్నా సరే మన ఫ్యాబ్రిక్ ఎలాగో ఇది కూడా అంతే. సరేనండి, ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.